సత్య సిన్సియారిటీని గౌరవిస్తూ అతన్ని మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఫ్రెండ్ చేత ఒక ముద్ద తినడం తప్పేం కాదు. తిను. సావిత్రి కనిపించట్లేదురా. కనిపించకపోవడమేంట్రా? అవునరా, వచ్చేసరికి ఇంట్లో లేదు. సత్యకి నేను తప్ప మరో ప్రపంచం ఉండదు. మరి ఆ అమ్మ ఏటైపోయిద్దమ్మా? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. ఏం చేద్దాంరా? నువ్వేం కంగారు పడకు, సావిత్రికి ఏం కాదు. సిటీ పెద్దగా తెలియదు కాబట్టి ఎటైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమో. పైగా ఫోన్ కూడా తీసుకెళ్లేదంటున్నావుగా? అవునరా, ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. సరే, ఇప్పటికే చీకటి పడిపోయింది. మనం ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. పద వెతుకుదాం. పద. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? లేదండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. అమ్మా, ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఏమైనా చూసావా? చూడలేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఎస్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఏమైనా చూసారా? చూడలేదు. రే, సావిత్రిరా. సావిత్రి! అమ్మో, ఎవరు మీరు? సారీ అమ్మా, సారీ. సారీ అమ్మా, మా సిస్టర్ కోసం వెతుకుతున్నాం. ఇంత రాత్రి అయిపోయింది, సావిత్రి ఎక్కడుందో తెలియడం లేదు. ఏమైందో ఏంటో అని చాలా భయంగా ఉందిరా. రేయ్, ఏం కాదురా, అనవసరంగా భయపడకు. వెతుకుదాం, పద పద. రెండు టీ ఇవ్వమ్మా.
ఇదిగో. ఏంట్రో బాబు ఈ కర్మ. వార్తలు చదువుదామంటే చావు కబుర్లు చదవాల్సి వస్తుంది. చావు అంటే చాక్లెట్ కన్నా చీప్ అయిపోయిందిరా. చచ్చేవాళ్ళు చస్తుంటారు, పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. ఏ వయసు అయిపోయో ఏ రోగం వచ్చిపోవడం అంటే సరేరా. ఇటు చూడు, పెళ్ళై సరిగ్గా నెల కాలేదంట. ఎవరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటరా. ఏయ్, పేపర్ లాక్కుంటావేంటి? రే, మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకురా? ఎందుకేంట్రా? ఈ న్యూస్ చూడు. రే, పిచ్చంట్రా నీకు? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం సావిత్రికి ఉందిరా. ఎవరి గురించి రాస్తే అది మన వాళ్ళ గురించి అనుకుంటేలా? అది కాదురా. రే, రాత్రంతా మనం బయట తిరిగాం. సావిత్రి ఒకవేళ ఇంటికి వచ్చిండొచ్చు కదా. ఓసారి ఇంటికి వెళ్ళి చూద్దాం పదా. లేదురా, నాకెందుకు అనుమానంగా ఉంది. ముందు స్టేషన్కి వెళ్దాం పదా. ఏంట్రా నువ్వు? నువ్వు వస్తావా రావా? సరే పదా. థ్యాంక్ యూ బాస్, సారీ. ఆరడుగులు ఉన్న నన్ను చూసి భయపడకపోయినా అడుగున్నర ఉన్న నిన్ను చూస్తే వీళ్ళకి ఎక్కడ లేని భయం, భక్తి. నేనడిగితే చెప్పడం లేదు, నువ్వేనా చెప్పించు. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. వద్దురా, నాకేం చెప్పొద్దు. దీనికి సమాధానం చెప్పు చాలు. ఏంటి? ఎస్ఐ గారిని కలవాలి. ఇప్పుడు కుదరదు, సార్ పనిలో ఉన్నారు. అర్జెంట్ మ్యాటర్ సార్. అక్కడ అంతకన్నా అర్జెంట్ మ్యాటర్. చెప్తాను సార్. అది ఈ లాఠీ ఎప్పుడు న్యాయమే చేస్తుందిరా. ఏమా సార్, కేసు ఫైల్ చేసి వీడి చేత సంతకం తీసుకో. అలాగే సార్. ఏమా ఎవరదే? మిమ్మల్ని కలవాలంట సార్. పంపించు. వెళ్ళండి. ఏం మాట్లాడాలి? సార్, పేపర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు వచ్చింది. పేపర్ అంటే గుర్తుకొచ్చింది. ఏమయ్యా ఈరోజు పేపర్ రాలేదేంటి? సార్, నేను మనిషి గురించి అడుగుతుంటే మీరు పేపర్ గురించి అడుగుతారేంటి సార్? ఏంటయ్యా, నువ్వేమైనా వీఐపీ అనుకున్నావా రాగానే మర్యాదగా సమాధానం చెప్పడానికి? సార్, ప్లీజ్ మా పరిస్థితి అర్థం చేసుకోండి. సరే, ఏంటో చెప్పు. నిన్నటి నుంచి నా మిసెస్ కనిపించట్లేదండి. అవునా? వయసు ఎంత ఉంటుంది? 20 years సార్. అందంగా ఉంటుందా? సార్, కనిపించడం లేదన్నప్పుడు 100 అడుగుతాం, చెప్పాలే. ఎంక్వైరీ చేయొద్దా? అందంగా ఉంటుంది సార్. వయసు 20, పైగా అందంగా ఉందంటున్నాడు. ఎవరితో పోయిందో? ఏం కూసావురా? నా కాలరా పట్టుకుంటావురా? సత్య, సత్య, ఆయన అడ్డమైన ప్రశ్నలు వేసి మీ పోలీస్ జులుం చూపిస్తున్నారా? అడిగిన వాళ్ళందరూ సమాధానం చెప్పడం రైల్వే ఎంక్వైరీ అనుకున్నావా? మధ్యలో ఎవరు నువ్వు? ఒకసారి ఈయనతో మాట్లాడు, నేనెవరో చెప్తారు. రికమెండేషనా? ఎవరో మాట్లాడితే తెలుస్తుందిగా, మాట్లాడు. హలో, ఎవరయ్యా? సార్, గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. అలాగే సార్, తప్పకుండా సార్. 1 గంటలో తెలుసుకుంటాను సార్. ఓకే సార్. సారీ మేడం, కమిషనర్ గారి తాలూకాని ముందే చెప్పచ్చు కదా మేడం. వినే స్థితిలో నువ్వు లేవు కదా. సారీ మేడం, చెప్పండి. తన వైఫ్ కనిపించడం లేదు. గంటలోపు తను ఎక్కడుందో ఏమైందో తెలియాలి. షూర్ మేడం. సార్, మీ వైఫ్ గురించి డీటెయిల్స్ రాసేవండి. కానిస్టేబుల్, ఆ ప్యాడ్ పేపర్ ఇవ్వు. తీసుకోండి సార్. రైట్ సార్. ఓకే మేడం, నేను వెంటనే కనుక్కుంటాను. థ్యాంక్ యూ. ఓకే సార్. సత్య, పద. గంటలో నీ మిసెస్ డీటెయిల్స్ మన దగ్గరుంటాయి. రా.
ఏంటి సత్య ఇది? నాతో ఒక్క మాట చెప్పుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోయి ఉండేది కదా. సరే సరే, వెతికి వెతికి బాగా టైర్డ్ అయినట్టున్నారు. శ్రావణ్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సత్య విషయం నేను చూసుకుంటాను. పర్వాలేదు మేడం, నేను ఉంటాను. నేను చూసుకుంటానని చెప్తున్నానుగా, మీరు వెళ్ళండి. ఓకే మేడం. సత్య, బాయ్ రా. బాయ్ మేడం. సత్య, పద. చా, ఫోన్ మర్చిపోయి వచ్చాను. సత్య, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఓకే. ఈ డీటెయిల్స్ అన్ని స్టేషన్కి పంపించండి. గంటలోపు అమ్మాయి గురించి తెలియపోతే నా ఉద్యోగానికి అసలు పడుతుంది. అసలే కమిషనర్ గారి తాలూ గంట. ఓకే సార్. మేడం, మీ పనిలోనే ఉన్నాను మేడం. ఎట్టి పరిస్థితుల్లో 1 అవర్లో అమ్మాయి ఎక్కడున్నా పట్టుకుంటాం మేడం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదు మేడం. నా డ్యూటీ నేను చేయడానికి డబ్బులెందుకు? చెయ్యకుండా ఉండడానికే ఇది. సరిగ్గానే విన్నారు. అప్పుడు వెతకమంది నేనే, ఇప్పుడు వద్దంటోంది నేనే. మళ్ళీ అంకుల్ ఫోన్ అవసరం లేదుగా. అయ్యగారు, టీ తాగండి. లేదు, మీ అమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్పండి. ముత్యాలు, ముత్యాలు. ఏటమ్మాయి గారు? ఈ ఇల్లు నేనిక్కడికి. ఇది మా అమ్మాయి గారి ఇల్లు. ఆవిడే కదా తమని ఎట్టుకొచ్చినారు. దండాలయ్య గారు. ముందు సార్కి మంచి కాఫీ తీసుకురా. అట్టాగే అమ్మగారు. ఆ రోజు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది నేనే. అంటే ఆ రోజు అనుకోకుండా అలా నేను రోడ్డులో ఆ స్థితిలో చూసి వదిలేసి వెళ్ళలేక ఇంటికి తీసుకొచ్చాను. మరి ఆ రోజు కనిపించలేదు? ఆ తర్వాతైనా కనీసం చెప్పలేదు? నువ్వు గిల్టీగా ఫీల్ అవుతావనే కనిపించలేదు. నీ సంతోషాన్ని చూడగలను కానీ నువ్వు ఇబ్బంది పడుతుంటే చూడలేను. అంటే ఫ్రెండ్వి కదా. సరే సరే రా, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. సత్య, ఇప్పుడేమైందని? నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఎస్ఐకి గట్టిగా చెప్పాను, ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వు, సావిత్రి ఎక్కడుందో తెలిసిపోతుంది. కూల్ సత్య, కూల్. నేనున్నాను కదా. సావిత్రి గురించి నేను చూసుకుంటానన్నానుగా. ఇక్కడ కూర్చునే కంటే మనం కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. ఏం చేస్తాం, రాత్రంతా నువ్వు చేసింది అదే కదా. పోలీసులు చూసుకుంటారు, జస్ట్ రిలాక్స్. అయ్యగారు,
అమ్మగారు అమ్మగారు ఏంటి? ఏటమ్మగారు తమరేమో మా ఆయన అంటారు. ఆ అయ్యగారిని చూస్తేనేమో వాళ్ళ ఆవిడ గురించి తెగ ఆలోచించేస్తున్నారు. తమరి పెనిమిట్లాగా అయ్యగారు వచ్చేది ఎప్పుడమ్మా? వస్తాడే. లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ తొందరపడకూడదు, జాగ్రత్త పడాలి. హలో రే, ఆ బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల వెతకండ్రా. రే, సావిత్రికి ఈ ఊరు సరిగ్గా తెలీదురా. అమాయకంగా సావిత్రి ఎక్కడుందో, ఏ ఇబ్బందులో ఉందో. రే ప్లీజ్ రా, అన్ని చోట్ల వెతకండ్రా. సావిత్రి దొరికిందన్న శుభార్త చెప్పండ్రా. చాలురా, ప్లీజ్ రా. హలో రే, సావిత్రి ఆచూకీ ఏమైనా తెలిసిందా? సావిత్రి రే, జాగ్రత్తగా వెతకండ్రా. నిన్నటి నుంచి సావిత్రి కనిపించట్లేదంటే ఎక్కడుందో, ఎలా ఉందో. రే ప్లీజ్ రా, ఎలాగైనా నా సావిత్రిని వెతికి పెట్టండిరా. సావిత్రి 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 నా సావిత్రి ఎక్కడుందో తెలుసుకోండిరా. అమ్మాయి గారు ఉర్మిళ, ఏమైంది? ఏంటా బ్లడ్? ఏం లేదులే సత్య, చిన్న దెబ్బే. అది చిన్న దెబ్బేంటి అంత రక్తం పోతుంటే? ఈ చిన్న దెబ్బను చూసే నువ్వు ఇంత బాధపడుతుంటే, నీ వల్ల తగిలిన ఇంకా పెద్ద దెబ్బని ఎన్ని రోజులుగా భరిస్తున్నా నాకెలా ఉండాలి సత్య? పద, హాస్పిటల్కి వెళ్దాం. దీనికి హాస్పిటల్కెందుకు? ముందు సావిత్రి సంగతి చూద్దాం. సావిత్రి సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు బ్లడ్ పోతోంది, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద. అది కాదు సత్య, నేను చెప్పేది విను, హాస్పిటల్కి వెళ్దాం పద. ఇదే, ఈ ప్రేమే నాకు కావాలి. నా తర్వాతే ఎవరైనా అనేంత ప్రేమ నాకు శాశ్వతంగా కావాలి. అందుకు రక్తమే కాదు, ప్రాణమైనా ఇస్తాను. ఒక్క నిమిషం సార్. యాక్సిడెంట్ కేసా? అవును సార్, పాపం గాయాలతో రోడ్డు మీద పడి ఉంటే నేనే తీసుకొచ్చాను. ఆ అమ్మాయి తరపున ఎవరైనా ఉన్నారా? లేరు సార్. లేకపోతే ఎలాగండి? గాయాలు బాగా అయ్యాయి. ఒక టెస్ట్ చేయాలన్నా, ట్రీట్మెంట్ చేయాలన్నా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అలా అంటే ఎలా సార్? పాపం ట్రీట్మెంట్ చేయండి సార్. మీరు చెప్పినంత సులభంగా మేము చేయలేమండి. మాకు మా పై వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఫర్ సపోజ్ ఈవిడికి ఏమైనా జరిగితే లేనిపోని రిస్క్ మాకే కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే, నేను ఎండీ గారితో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను. అంతవరకు పేషెంట్ని ఇక్కడే ఉంచండి. కమాన్, ఆ 402 పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వండి. పాపం ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కడున్నారో. ఎక్స్క్యూజ్ మీ, అద్దం పగిలి చేయి కట్టయింది, అర్జెంటుగా డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారు సార్, మీరు వెయిట్ చేయండి. సరే.
పక్కన నేనున్న దాని గురించి ఆలోచన. అసలు అది ఎప్పటికీ కనిపించకుండా పోతే దరిద్రం వదిలిపోతుంది.